నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మద. రొమాంటిక్ లవ్ స్టోరీ కాంట్రాక్టు పెళ్లి భాగం 7. ఆంటీ, మీరు కృతిని ఇంత బాగా అర్థం చేసుకున్నారు కదా, అలాగే ఆవిడ కోరిక మేరకు రిజిస్టర్ మ్యారేజ్ చేయవచ్చు కదా, ఆమెను ఒప్పించడానికి ఇదే మంచి సమయం అనుకుని అడిగాడు కిరణ్. అతడిలా అనగానే సుదేష్ణ ముఖం వాడిపోయింది. భారంగా నిట్టూర్చి ఇలా చెప్పింది ఆమె. ఎందుకనో ఇలా కాగితాల మీద సంతకం పెట్టి పెళ్ళైంది అనుకోమంటే నా మనసుకు కష్టంగా ఉంటుంది కిరణ్. నిజం చెప్పాలి అంటే అది నాకు పెళ్ళిలాగా అనిపించదు. ఎంతైనా ఆ కాలపు మనిషిని కదూ. నాకు కాస్త చాదస్తం ఎక్కువ. పచ్చని పందిరిలో పట్టుబట్టలు కట్టుకొని పెళ్లి పీటల మీద కూర్చొని పంతులుగారు వేద మంత్రాలు చదువుతుంటే పసుపు తాడుతో 3 ముళ్ళు కృతి మెడలో పడుతుంటే చూడాలని ఆశగా ఉంది అన్న ఆమె ఆ సుందర దృశ్యాన్ని ఇప్పుడే ఊహించుకొని తన్మయత్వంలో మునిగింది. కృతి పెళ్లి విషయంలో ఆంటీకి ఎన్ని అందమైన కలలున్నాయి, వాటిని కల్లలు చేయకూడదు అనుకున్న కిరణ్, ఆంటీ, కృతి పెళ్ళి మీ ఇష్టప్రకారమే కానివ్వండి, తనని నేను ఒప్పిస్తాను అని ఆమెకు మాట ఇచ్చాడు. నిజంగానా బాబు అన్న ఆమె తన ముఖం ఆనందంతో చాటంత చేసుకుంది. ఫోన్ మాట్లాడడం అయిపోవడంతో కృతి ఇంట్లోకి వచ్చింది. సుదేష్ణ కిరణ్తో క్లోజ్గా మాట్లాడడం చూసి అప్పుడే బాగా కలిసిపోయినట్టున్నారు నవ్వుతూ అన్న ఆమె కిరణ్ని గుర్రుగా చూసింది. అతడు చిలిపిగా కన్ను కొట్టాడు. అది చూసి కృతి గతుక్కుమనగా కిరణ్ కొంటెతనానికి సుదేష్ణ నవ్వుకుంది. ఇంకా అక్కడ ఉండడం సభ్యత కాదనుకున్న ఆమె వంటలు ఎంతవరకు వచ్చాయో ఏంటో, లంచ్ టైం అయింది, వంట పూర్తయిందని మంగమ్మ ఇంకా పిలవనే లేదు అనుకుంటూ లేచి వంటింట్లోకి వెళ్ళబోతూ, అల్లుడు గారు, మీరు ఈ పూట ఇక్కడే భోంచేసి వెళ్ళాలి అంది. అబ్బో, అప్పుడే అల్లుడు మర్యాదలు చేయించుకుంటున్నారు. కిరణ్ని చూసి పళ్ళు నూరుకుంది కృతి. ఆమె మనస్తత్వం తెలిసిన సుదేష్ణ, నేను అటు వెళ్ళగానే అబ్బాయిని ఇటు పంపించకు, పిలిచినప్పుడు భోజనానికి తీసుకొనిరా అని కృతిని చూసింది. అలాగేనని తల ఆడించింది కృతి. మా అమ్మగారికి మీరు తెగ నచ్చినట్టున్నారు. ఏం మంత్రం వేశారు? పెళ్ళి కాకుండానే మిమ్మల్ని అల్లుడు గారు అని సంబోధిస్తోంది. మామూలుగా మా అమ్మ ఎవరిని అంత తొందరగా ఇష్టపడదు, ఎవరితోనూ ఈజీగా కలిసిపోదు. అలాంటిది మీతో ఈజీగా కలిసిపోయింది అంతేనా? ఎంతో కాలంగా మీతో పరిచయం ఉన్నట్టు గలగలా మాట్లాడేస్తోంది. ఏం జాదూ చేశావు జాదూగర్, నాకు కాస్త చెప్పు అంటూ కనుబొమ్మలు ఎగరవేసి అతన్ని సూటిగా చూసింది కృతి. నా కళ్ళు ఉన్నాయి చూశారు, అవి ఎవరినైనా ఇట్టే ఆకర్షిస్తాయని మా బామ్మ చెప్పేది. అది నిజమో కాదో నాకు ఇంతవరకు తెలియదు. మీ అమ్మగారికి నేనెందుకు నచ్చానో అంతకన్నా తెలియదు. మిమ్మల్ని ఆకర్షించినప్పుడు మా బామ్మ మాట నిజమని నమ్ముతాను. ఇప్పుడైతే మీరన్నట్టు నేనేమీ చెయ్యలేదు, నేనే పాపం ఎరగను, నన్ను నమ్మండి అన్న కిరణ్ అమాయకంగా ముఖం పెట్టాడు. ఇదిగో ఇలాంటి మాటలతోనే మా అమ్మగారిని బుట్టలో పడేసి ఉంటారు అన్న కృతి వస్తున్న నవ్వుని తన పెదవుల మాటున బంధించి చిరుకోపాన్ని కళ్ళల్లో పలికించింది. ఇంతలో వాళ్ళ మాటలకి అంతరాయం కలిగిస్తూ కృతి, భోజనానికి రండి అన్న సుదేష్ణ పిలుపు వినిపించింది. రండి, అమ్మ భోజనానికి పిలుస్తోంది అన్న కృతి అతనికి వాష్ ఏరియా చూపించింది. కిరణ్ కాళ్ళు చేతులు కడుక్కొని డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చున్నాడు. మంగమ్మ వడ్డించబోతే వద్దులే నేను వడ్డిస్తాను అంటూ సుదేష్ణ స్వయంగా కిరణ్కి కృతికి వడ్డించింది. అమ్మ, నీకెందుకు శ్రమ, మంగమ్మ ఉంది కదా, ఆమె వడ్డిస్తుంది అన్నా వినిపించుకోలేదు సుదేష్ణ. వీళ్లకు వడ్డించడం పూర్తయిన తర్వాత తను వడ్డించుకొని భోజనానికి కూర్చుంది. భోంచేస్తున్నంతసేపు సుదేష్ణ కిరణ్ని ఏదో ఒకటి అడుగుతూనే ఉంది. అతను కూడా ఓపిగ్గా సమాధానం చెప్పాడు. అమ్మ, ఇంత సంతోషంగా ఉండడం నేనెప్పుడూ చూడలేదు. చిరునవ్వుతో ఉన్న తల్లి ముఖం చూసి అనుకుంది కృతి. వాళ్ళిద్దరి కబుర్లను వింటూ మౌనంగా భోజనం చేసింది. అమ్మలాగా మంచి విందు భోజనాన్ని కొసరికొట్టి వడ్డించారు, థ్యాంక్స్ ఆంటీ ముక్తాయంశంతో అన్న కిరణ్ హాల్కి వచ్చాడు. అతని వెనకాలే కృతి వచ్చింది. మేడం, ఇక నేను వెళ్ళిరానా అన్న కిరణ్ ఆమె అనుమతి కోసం చూశాడు. అలాగేనని తల ఆడించిన ఆమె, కిరణ్ ఒక్క నిమిషం కూర్చో అనేసి తను కూర్చుంది. సెల్ ఫోన్ తీసుకొని కిరణ్కి గూగుల్ పే చేసి మనీ ట్రాన్స్ఫర్ చేశాను, చూసుకో అతనితో అంది. కిరణ్ తన ఫోన్లో బ్యాలెన్స్ చెక్ చేశాడు. ₹1,00,000 అమౌంట్ తన అకౌంట్లో చూపించగానే అతడు షాక్ అయ్యాడు. కాసేపటికి తెప్పరిల్లి, మేడం, ఇంత అమౌంట్ వేశారు, ఇది నెలకా సంవత్సరానికా ఆశ్చర్యం ఆనందం కలగలిసిన గొంతుతో అడిగాడు.
ఆమె తల అడ్డంగా ఊపి, ప్రస్తుతం అడ్వాన్స్ కింద వేశాను. ఇటు నుంచి ఇటు నువ్వు తిన్నగా మాల్కి వెళ్ళి షాపింగ్ చేసి నీకిష్టమైన ఖరీదైన బట్టలు కొనుక్కో. రేపు ఉదయం కొత్త బట్టలు వేసుకొని ఇన్ టైంలో ఆఫీస్కి రా. ఆఫీస్ అడ్రస్, టైమింగ్స్ వాట్సాప్లో పెట్టాను. నువ్వు వచ్చాక అక్కడ మా స్టాఫ్కు పరిచయం చేస్తాను. అలాగే నువ్వు ఆఫీస్లో చేయవలసిన పనేమిటో కూడా చెప్తాను అంది. కిరణ్ ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయ్యాడు. థ్యాంక్యూ మేడం, థ్యాంక్యూ వెరీ మచ్ అంటుంటే అతని మాటల్లో అతని ఎక్సైట్మెంట్ కనిపించింది ఆమెకు. ఆమె తల పంకించి ఇక వెళ్ళమన్నట్టు చూసింది. అంత డబ్బు తన అకౌంట్లో చూసేసరికి కిరణ్కి కాళ్ళు చేతులు ఆడడం లేదు. చిన్నగా నవ్వి వస్తాను మేడం అంటూ వెళ్ళాడు. ఆ రోజు రాత్రి సుదేష్ణ గదికి వచ్చిన కృతి అమ్మా అని చిన్నగా పిలిచింది. పడుకోవడానికి పక్క సర్దుకుంటున్న సుదేష్ణ, ఏంటే ఇలా వచ్చావు, నిద్ర రావడం లేదా అన్న ఆమె కూతుర్ని దగ్గరికి తీసుకొని ప్రేమగా తల నిమిరింది. రేపు పంతులు గారిని పిలుస్తానని అన్నావు కదా, చిన్నగా నసిగింది. అవును, అయితే ఏంటట, పెళ్లి చేసుకోనని మళ్ళీ మనసు మార్చుకున్నావా? అదేమీ కుదరదు. అబ్బాయి నాకు బాగా నచ్చాడు. అతనికి కూడా నువ్వంటే చాలా ఇష్టం ఉన్నట్టుగా ఉంది. నీకిష్టమున్నా లేకున్నా అతనితో నీ పెళ్లి చేసే తీరుతాను ఖచ్చితంగా చెప్పేసింది ఆమె. అయ్యో అమ్మా, నేను పెళ్లి వద్దనడం లేదు. వచ్చే నెల నాన్నగారి 3వ సంవత్సరికం ఉంది కదా, ఆలోపు మంచి ముహూర్తం చూసి పెళ్లి చేసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. జంటగా నాన్నగారి ఆశీర్వాదం తీసుకోవచ్చు. ఇద్దరం కలిసి ఆయన ఆబ్దికం చెయ్యవచ్చు కదా అన్న ఆమె తల్లి ఏమంటుందోనని ఆమెను చూసింది. సుదేష్ణ భర్త కృతికి తండ్రి అయిన రఘునందన్ వీలునామాలో ఏం రాశారో తెలియని ఆమె. మీ నాన్నగారి మీద బ్రతికి ఉన్నప్పుడు లేని ప్రేమ నీకిప్పుడు కొత్తగా పొంగుకొచ్చిందా? ఆయన పేరెత్తితేనే చిటపటలాడే నువ్వేనా ఇప్పుడు ఇలా మాట్లాడుతుంది? ఆశ్చర్యంతో బుగ్గలు నొక్కుకుంది సుదేష్ణ. ఆయన గారి మీద ప్రేమన? నెవ్వర్. అది ఎప్పటికీ పుట్టదు మనసులో కచ్చాగా అనుకున్న కృతి పైకి మాత్రం అప్పటి విషయాలు ఇప్పుడు ఎందుకు అమ్మా అనేసి బుంగమూతి పెట్టింది. సరేలే, నీ ముచ్చట నేనెందుకు కాదంటాను. రేపు పంతులు గారు రాగానే ఈ నెలలోనే ముహూర్తాలు ఉన్నాయో చూడమంటాను. అన్నిటికన్నా ఏది దగ్గరి ముహూర్తం ఉంటే దాన్ని ఖాయం చెయ్యమంటాను. నువ్విలా పెళ్లి చేసుకొని జంటగా ఆయనకు దండం పెట్టుకుంటే ఎక్కడున్నా ఆయన ఆత్మ శాంతిస్తుంది. నీ పెళ్లి చూడాలని ఆయనకు ఎంతో ఆశగా ఉండేది. కానీ ఏం చేస్తాం, చూడకుండానే వెళ్ళిపోయాడు అన్న సుదేష్ణ తన భర్త తలుపుకి రాగానే ఆమె మనసంతా బాధతో నిండిపోయింది. అమ్మా, నువ్వు నిర్ణయించిన ముహూర్తానికే నేను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాను అంది కృతి. అదేమీ కుదరదు. వరుణ్ణి నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు. పెళ్ళైనా నా ఇష్ట ప్రకారం జరగని. అయినా అబ్బాయికి కూడా రిజిస్టర్ మ్యారేజ్ ఇష్టం లేదు. సాంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేయమన్నాడు. కాబట్టి నీ పప్పులు ఏమీ నా దగ్గర ఉడకవు. మూసుకొని నేను చెప్పినట్టు పెళ్లి చేసుకో. కృతిని కోపగించుకుంది. ముఖం గండుగా పెట్టుకున్న కృతి, మీ ఇద్దరికీ ఇష్టమైనప్పుడు ఇక నేను చేసేదేముంది, అలాగే కానివ్వు అనేసి అయిష్టంగానే ఓకే చెప్పింది. నాకు తెలుసు నువ్వు నా మాట కాదనవని అంటూ కృతి ముఖం చుట్టూ చేతులు తిప్పి మెటికలు విరిసింది సుదేష్ణ. తల్లి సంతోషం కోసం తల ఆడించి గుడ్ నైట్ అని తన గదికి వచ్చి పడుకుంది కృతి. పెళ్ళి అనగానే ఆమెకి మనసంతా చిరాగ్గా ఉంది. మగవాళ్ళంతా ఇంతే, అందరి ముందు ప్రేమ నటిస్తారు, ఒంటరిగా దొరికితే నరకం చూపిస్తారు. తన తండ్రి తన తల్లితో ప్రవర్తించిన విధానం గుర్తుకు వచ్చి ఆమె మనసు చేదుగా మారింది. అందుకే నేను మా అమ్మలాగా భర్త చేతిలో నరకం అనుభవించకుండా సంవత్సరం కాగానే గుడ్ బై చెప్పి సోలో లైఫ్ సో బెటర్ అనుకొని హ్యాపీగా ఉంటాను అనుకుంది. ఇలా అనుకోగానే ఆమె మనసు తేలికైంది. ఇలా పడుకోగానే అలా ఆమెకు నిద్ర పట్టింది. మరుసటి ఉదయం ఎప్పటిలానే అలారం మోగింది. దాన్ని ఆఫ్ చేసి బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ లేచింది కృతి. విండో దగ్గరికి వెళ్ళి పరదాలు తొలగించి కిటికీ ఓపెన్ చేసి బయటకు చూసింది. ఆమెకు సన్నగా వర్షం కురుస్తూ కనిపించింది. వాకింగ్ వెళ్దామంటే వారం రోజులుగా వర్షం ఇలా తగులుకుందేంటి అనుకొని వర్షాన్ని చూసి విసుక్కుంది ఆమె. వాష్రూమ్కి వెళ్తూ గీజర్ ఆన్ చేసింది. కరెంటు లేనట్టు ఉంది. గీజర్ ఆన్ కాలేదు. కరెంట్ ఆఫీస్కి ఫోన్ చేసింది. కరెంటు రావడానికి ఇంకా 1 అవర్ పడుతుంది మేడం అన్నాడు లైన్మ్యాన్. బ్రష్ చేసుకొని వచ్చి యోగా మెడిటేషన్ చేసింది. ఇంతలో కరెంటు వచ్చింది. గీజర్ ఆన్ అయింది. గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేసి వచ్చి చీర కట్టుకొని అందంగా ముస్తాబైంది. ఈరోజు కిరణ్ ఆఫీస్కి వస్తాడు. అతని స్టాఫ్కు పరిచయం చేయబోతున్నాను. చూసిన వాళ్ళు జంట బాగుంది అనుకోవాలి అనుకున్న కృతి చీర సింగారించుకుంది. తల్లిని వెతుకుతూ కిచెన్కి వచ్చిన కృతి అక్కడ
రెడీ చేస్తున్న సుదేష్ణతో అమ్మ ఎలా ఉన్నాను అంటూ ఫ్యాషన్ షోలో చీర చెంగును గాలిలో తిప్పినట్టు తిప్పి తల్లిని అడిగింది. ఆమె కృతిని తేరపార చూసింది. నువ్వెప్పుడు ఆఫీస్కి చీర కట్టుకుని వెళ్ళవు కదా, ఇప్పుడేంటి కొత్తగా ఈరోజు చీరను సింగారించావు? కళ్ళతో పాటు కనుబొమ్మలు ఎగరవేసి అడిగింది ఆమె. అమ్మా అంటూ సిగ్గుపడింది కృతి. అది కిరణ్ కోసమని ఆమెకు తెలుస్తుంటే ముసిముసిగా నవ్వేసి, నా కూతురు ఏ డ్రెస్లో అయినా అందంగా ఉంటుంది మెచ్చుకోరుగా అన్న ఆమె, ఇప్పుడు చీరలో సాక్షాత్ లక్ష్మీదేవిలాగా ఇంకా అందంగా ఉన్నావు తెలుసా అంటూ కృతిని దగ్గరికి తీసుకొని బుగ్గలు పుణికింది. ఆ తర్వాత కృతి టిఫిన్ చేసి ఆఫీస్కి బయలుదేరింది. ఉదయం 9 అయినా వర్షం ఇంకా పడుతూనే ఉంది. ఆ వర్షాన్ని చూస్తూ తన ఇంటి కిటికీ దగ్గర నిలబడి ఉన్న కిరణ్ చాలా అసహనంతో ఉన్నాడు. ఉద్యోగానికి మొదటి రోజు, ఈరోజే ఇలా వర్షం వదలకుండా తగులుకోవాలా? కాస్త తగ్గితే దీని సొమ్మేం పోతుంది? ఇప్పుడు తడుచుకుంటూ వెళ్తే మేడంతో తంట. ఇప్పుడు ఆఫీస్కి ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు కిరణ్. ఒరేయ్ మైండ్లెస్ ఫెలో, ఇప్పుడు నీ దగ్గర డబ్బులున్నాయరా? ఇంతకు ముందులా బికారివి కావు నువ్వు, నిరుద్యోగివి అంతకన్నా కావు. చక్కగా క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళు అని కిరణ్ అంతరాత్మ అతని తలపై ఒక మొట్టికాయ వేసింది. కిరణ్ తన అంతరాత్మ మాట వింటాడా? ఇన్ టైంలో ఆఫీస్కి వెళ్తాడా? లేక కృతి చేత మాటలు పడతాడా? తదుపరి భాగంలో చూద్దాం. కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి. మీ ప్రోత్సాహమే నన్ను మరిన్ని వీడియోస్ చేసేలా ఎంకరేజ్ చేస్తుంది. థ్యాంక్ యూ.